హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగిన వీళ్ళందరికీ ఏపీ ప్రభుత్వం ఈ పథకం ద్వారా 25,000 రూపాయలు అనేది విడుదల చేయబోతున్నారు. ఈ పథకానికి సంబంధించి రేపే అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనమాట. ఈ తేదీన మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడతాయి. ఏ తేదీన పడతాయి, ఎవరెవరికి పడతాయి, ఆ వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఆంధ్రప్రదేశ్లో చేనేత కార్మికులకు శుభవార్త వచ్చింది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 7న నేతన్న సేవలో పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి సవిత మరోసారి తెలిపారు. ఈ పథకం ద్వారా అర్హులైన చేనేత కార్మికులకు 25,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించనున్నట్లు వెల్లడించారు. అయితే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి గడువు చాలా తక్కువగా ఉంది. ఈ నెల 5వ తేదీన సాయంత్రం 5 గంటల లోపు, అంటే రేపు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దరఖాస్తు చేసుకునే సమయంలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, చేనేత గుర్తింపు కార్డు, అలాగే ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ ఖాతా వివరాలు వెంట తీసుకువెళ్ళాలి. అర్హులైన వారు తమ సమీపంలోని స్వర్ణ గ్రామం లేదా స్వర్ణ వార్డు సచివాలయంలో దరఖాస్తులు సమర్పించవచ్చు. మీరు లేదా మీ కుటుంబ సభ్యులు చేనేత వృత్తికి చెందినవారైతే చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా దరఖాస్తు చేయడం మంచిది. అర్హతలు, అవసరమైన పత్రాలు లేదా ఇతర వివరాల కోసం అధికారికంగా సంబంధిత సచివాలయంలో ఒకసారి నిర్ధారించుకోవడం కూడా అవసరం. సో మొత్తానికి ఈ పథకానికి అర్హులైన చేనేత కార్మికులు రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు, చేనేత గుర్తింపు కార్డు, ఆధార్తో లింక్ అయిన బ్యాంక్ ఖాతా వివరాలు తీసుకొని ఈ నెల 5వ తేదీన సాయంత్రం 5 గంటలలోపు అప్లై చేసుకోవచ్చు. ఈ సమాచారం చేనేత కార్మికులకు ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి వారికి తప్పకుండా షేర్ చేయండి. మీ ప్రాంతంలో ఈ పథకానికి ఇప్పటికే దరఖాస్తులు ప్రారంభం అయ్యాయా? మీ గ్రామ లేదా వార్డు సచివాలయంలో ఈ పథకం గురించి సమాచారం ఇచ్చారా? కామెంట్లో మీ అనుభవాన్ని తప్పకుండా పంచుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.